కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తాం. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్, బొత్స సంతోష్ అన్నారు. ఈ రోజు నరసన్నపేటలో సత్యవరం బ్రిడ్జ్ జంక్షన్ నుండి పల్లిపేట జంక్షన్ వరకు పార్టీ ప్రచార పాదయాత్రను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను మరింతగా బలోపేతం చేయడం, ప్రజల గొంతుకగా ప్రభుత్వానికి వినిపించే పోరాట యాత్రగా ఈ పాదయాత్ర సాగుతోందని అన్నారు. దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమనే నినాదంతో ఈ పాదయాత్ర చేపట్టామని తెలిపారు. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ప్రచార పాదయాత్ర కార్యక్రమం నిర్వహించమని తెలియజేశారు. దాని సందర్భంగా ఈరోజు నరసన్నపేట సత్యవరం బ్రిడ్జి జంక్షన్ నుండి పల్లిపేట జంక్షన్ వరకు కూడా పార్టీ ప్రచార పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాం. ప్రధానంగా చూసినట్లయితే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అదేవిధంగా కూటమిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలకు ఏమీ కూడా చేసింది లేదు. ఆ రోజు ఇచ్చిన హామీ ఇంతవరకు కూడా ఒక హామీ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు విద్యారంగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు, నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు, రైతాంగ సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. మీకు అండగా మేము ఉంటామని తెలియజేశారు. ఈరోజు ఏ యొక్క సమస్య పరిష్కారం కాలేదు. ప్రజలు, విద్యార్థులు, యువతులందరూ కూడా రోడ్ల మీద ఉన్న పరిస్థితి నెలకొల్పింది. తక్షణమే కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టి ఏదైతే ఇచ్చారో హామీలు కూడా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారికి మేము ఒక ప్రశ్న అడదలుచుకున్నాం భారత కమ్యూనిస్టు పార్టీగా. అయ్యా, మీరు వ్యవసాయ శాఖ మంత్రి, ఈరోజు రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులకు విత్తనాలు లేవు, రైతులకు ఎరువులు లేవు. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారని మేము కమ్యూనిస్టు పార్టీగా నిలదీస్తా ఉన్నాం. రైతులు అనేక మంది గొగ్గోలు పెడుతూ ఉన్నారు. రైతులు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. రైతాంగ సమస్యలు మీరు పరిష్కారం చేయాలి. రైతు దేశానికి వెన్నెముక అన్నారు. రైతాంగ సమస్యలు మీరు పరిష్కారం చేయకపోతే ఆ రైతులే మీకు కిందకు దించే పరిస్థితి దగ్గరలో ఉందని కమ్యూనిస్టు పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తాం. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీకి శ్రీకాకుళం జిల్లా నుండి పెద్ద ఎత్తున బయలుదేరుతూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.